నరక చతుర్దశి సోమవారం ఉదయాత్ పూర్వము అంటే చంద్రోదయ కాలం లోపల నరక చతుర్దశి ప్రయుక్త స్నానాలు చేయాలి. అంటే నరకాసురుడి యొక్క వధ జరిగిన తరువాత మనము అభ్యంగ స్నానం చేసి హారతులు తీసుకొని ప్రారంభించేటువంటి పండుగనే నరక చతుర్దశి. అంటే ఈ సంవత్సరము నరక చతుర్దశి దీపావళి రెండు కూడాను ఒకే రోజు వచ్చినాయి. అయితే నరక చతుర్దశికి ఉన్నటువంటి ప్రాధాన్యం ఏంటంటే ఉదయకాలం లోపల చంద్రోదయ కాలం లోపల మనం స్నానం ఆచరించి హారతులు తీసుకోవడము చాలా శ్రేష్టము. ఆ నరకాసురుడి యొక్క వధ జరిగింది. నరకాసురుడి యొక్క వధ సమయం లోపల ఆ నరకాసురుడు అమ్మవారిని మహావిష్ణువుని ఒక కోరిక కోరుతాడు, ఒక వరాన్ని. ఏంటంటే నా మరణాన్ని ప్రజలందరూ కూడాను ఒక ఉత్సాహంతో చేసుకోవాలి అనేటువంటి ఒక వరాన్ని కోరుతాడు. గనక ఆ వరము ఆ భగవంతుడు అమ్మవారు భూమాత శ్రీ మహావిష్ణువు ఇవ్వడం జరిగింది. గనక అందరూ కూడాను సూర్యోదయాత్ పూర్వము చంద్రోదయ కాలంలో స్నానం ఆచరించాలి. సుమారు 5 గంటల ప్రాంతం లోపల మీరందరూ కూడాను స్నానం ఆచరించి నరక చతుర్దశి పండుగను సోమవారం రోజున జరుపుకోండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది.